లాస్ ఏంజల్స్ లో ఎన్కౌంటర్ భారత సంతతికి చెందిన వ్యక్తిని కాల్చి చంపారు. పోలీసుల కాల్పుల్లో గుర్ప్రీత్ సింగ్ మృతి చెందారు. రోడ్డుపై యుద్ధ కళను ప్రదర్శించారు. గుర్ప్రీత్ సింగ్ కత్తితో వాహనదారులకు బెదిరించినట్టుగా కూడా తెలుస్తోంది. పోలీసుల రాకతో కారులో పరారయ్యే ప్రయత్నం చేశారు. వెంబడించడంతో పోలీసులను కూడా బెదిరించినట్లుగా తెలుస్తోంది. రోడ్డుపై అమెరికా పోలీసులు కాల్చివేసినట్లుగా కూడా తెలుస్తోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పులు ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. 35 ఏళ్ల గురుప్రీత్ సింగ్ రోడ్డుపై సాంప్రదాయ యుద్ధ కళ గట్కాను ప్రదర్శించాడు. ఆ సమయంలో అటువైపు వచ్చిన వాహనదారులను చేతిలో ఉండే ఆయుధంతో బెదిరించే ప్రయత్నం చేశాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి రాగా కారులో పారిపోయే ప్రయత్నం అయితే చేశాడు. దీంతో అతన్ని వెంబడించి పోలీసులు రౌండప్ చేశారు. ఈ సమయంలో కారు దిగి పోలీసుల వైపుకు దూసుకురాగా వెంటనే షూట్ చేయడం జరిగింది. దీంతో అక్కడికక్కడే అతడు కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. గత నెలలో ఈ ఘటన జరగా తాజాగా ఎన్కౌంటర్ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. అవి షాకింగ్ కు గురి చేస్తున్నాయి. పోలీసులు ఎన్కౌంటర్ లో హతమైన గుర్ప్రీత్ సింగ్ భారత సంతతికి చెందిన వ్యక్తిగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేయగా దీనిపై భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పోలీసులు బాగా పనిచేశారని పలువురు కామెంట్ చేయగా అమెరికాలో చంపడమే మార్గమా అని కొందరు ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే నిజమనిపిస్తోంది. ఇండియాలో చేసినట్లుగా అమెరికాలో ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు. అక్కడ రూల్స్ అంటే రూల్సే, కట్టుబడి ఉండాల్సిందే. లేదంటే స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా అమెరికాలో తరచూ మనం చూస్తూ ఉంటాం ఏ విధంగా ఉంటాయో. ఇటీవల అమెరికాలో ఒక సిక్కు వ్యక్తిని షూట్ చేసిన ఘటన ఇప్పుడు సంచలనంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఫుటేజ్ శుక్రవారం రోజు రిలీజ్ చేయడం జరిగింది అధికారులు. అమెరికా లాస్ ఏంజల్స్ లో గట్కా ప్రయోగిస్తున్న సిక్కు వ్యక్తిని పోలీసులు షూట్ చేయడం జరిగింది. జూలైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజ్ అయితే పోలీసులు ఇప్పుడు రిలీజ్ చేశారు. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. షూట్అవుట్ కు సంబంధించిన వీడియోలను లాస్ ఏంజల్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ రోజు విడుదల చేయడం కూడా జరిగింది. గురుప్రీత్ సింగ్ అనే 35 ఏళ్ల వ్యక్తి నడి రోడ్డుపై గట్కా ప్రదర్శిస్తూ భయభ్రాంతులకు ఒక్కసారిగా అందరినీ కూడా గురి చేశాడు. లాస్ ఏంజల్స్ లో రెండు వైపులా పదునున్న కత్తి లేదా కొడవల్ ఆయుధంతో గట్కా ప్రదర్శించాడు అతను. అదే విజువల్ కూడా మనం చూస్తున్నాం. పంజాబ్కు చెందిన మార్షల్ ఆర్ట్స్లో ఒకటైన ఈ విద్యను ప్రదర్శిస్తూ కూడా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగించినట్లుగా కూడా అక్కడ మనకి తెలుస్తోంది. అదేవిధంగా జనాలను బెదిరించాడు. అడ్డుకోపోయిన పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాడు సింగ్. జూలై 13 జరిగింది ఈ ఘటన. ఒక షార్ట్, బనియన్, బ్లూ రిబ్బన్ మాత్రమే ధరించి రోడ్డుపై నానా హంగామా చేశాడు. కళను ప్రదర్శిస్తూనే మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తుల అందరినీ ఒక్కసారిగా కూడా అక్కడ బెదిరించడం చేశాడు. సింగ్ను ఆపాలని పోలీసులు ఎంత ప్రయత్నించినా కూడా అతను వినలేదు. ఆయుధం పడేయాలని చెప్పినా కూడా వినకుండా దగ్గరికి వెళ్లిన పోలీసులపై కూడా ఒక్కసారిగా సింగ్ దాడికి ప్రయత్నించడం చేశాడు. అంతేకాకుండా ఏకంగా తన నాలుక తానే కోసుకొని కూడా అక్కడ జనాల్ని భయపెట్టినట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు దగ్గరికి వెళ్లేసరికి కారులో ఎక్కి పారిపోయే ప్రయత్నం చేశాడు సింగ్. రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు నడిపి చాలా వాహనాలను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారు అద్దంలో నుంచి కత్తిని చూపిస్తూ బెదిరిస్తూ కూడా డ్రైవ్ చేస్తూ కొంతసేపు అక్కడ అలజడి సృష్టించాడని కూడా అధికారులు చెప్తున్నారు. పోలీసులపై కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయగా షూట్ చేసినట్లుగా ఎల్ఏపీడీ పోలీసులు అయితే అంటున్నారు. పోలీసులు అలా ఎలా కాలుస్తారని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచి శిక్ష వేయాల్సింది కానీ చంపేయడం ఏంటని దీనిపై మానవ హక్కుల సంఘాలు కూడా ఒకంత ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు అయితే ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయని చెప్పుకోవచ్చు. గట్కా పంజాబ్కు చెందిన ఒక విద్య, మార్షల్ ఆర్ట్స్లో భాగం కూడా. కత్తి, కర్ర, డాలు, ఇతర ఆయుధాలతో చేసే యుద్ధ కళ ఇది. ఆత్మరక్షణతో పాటు శత్రువులను ఎదుర్కొనేందుకు వినియోగించే ప్రాచీన యుద్ధ విద్యగా కూడా దీన్ని చెప్తూ ఉంటారు.